రైతుల దగ్గర, ఓన్లీ రైతుల దగ్గర. ఇంటికి పోయి చూసి కొనుక్కుంటాం. ఈ మార్కెట్ అయితే మీ నాన్నగారికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? 35 ఇయర్స్ ఉందన్న. 35 కరీంనగర్ గాని ఒక హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చిండు. ఇప్పుడు ఈ దూడని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. ఓకే. మీరు ఈ దూడలు ఒక 3000 దూడల దాకా అమ్మినన్న. 3000 దూడల వరకు. నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే వడిచెర్ల గ్రామం, మండలం వచ్చేసి లింగాల గనుపూర్, జిల్లా వచ్చేసి జనగాం. ఇక్కడ ప్రజెంట్ దూడలు అమ్మడానికి ఉన్నాయన్నమాట. దూడలతో పాటు నాటుకోలు కూడా అమ్మడానికి ఉన్నాయి. మరి ఈ దూడలు అమ్మడం విషయంలో అన్నగారికి ఎలాంటి అనుభవం ఉంది, మరి ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది, ఎలాంటి బ్రీడ్లు అన్నగారి దగ్గర అవైలబుల్లో ఉన్నాయి, ఇలాంటి మరెన్నో విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సబ్స్క్రైబర్ కూడా రీసెంట్లీ అన్న మాకు దూడలు కావాలని అడగడం జరిగింది. ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు మరిన్ని వీడియోస్ కూడా మీకు అందిస్తాను. నమస్తే అన్న. నమస్తే అన్న. రంగంలో దూడలు మీరు నిర్వహించబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు ఈ రంగంలోకి మీరు ఏ విధంగా వచ్చారన్న? డాడీ బట్టి ఒక 30 ఇయర్స్ అయిపోయింది. నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి వస్తాను ఇక్కడికి. ఇప్పుడు ఈ దూడలే తీసుకొస్తాం మనం. ఓన్లీ దూడలు తీసుకొస్తాం. వీటి నిర్వహణ మీరు ఏ విధంగా నిర్వహిస్తారు అన్న? అసలు ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది? ఇక్కడ మార్కెట్ ఇప్పుడు కామన్గా ఆవులు అయితే మనం చింతామని బాగా ప్రిఫరెన్స్ ఇస్తాం. మీరు కూడా దూడలు అక్కడి నుంచి తీసుకొస్తారా, ఇక్కడ లోకల్ నుంచి తీసుకొస్తారా, ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది? లోకలే అన్న. ఇక్కడ తిరిగి రైతుల దగ్గర పోయి తీసుకొస్తా ఉంటాం. వాటిని మదర్ చూస్తాం, మదర్ దగ్గర మిల్క్ కెపాసిటీ అన్ని చూసి ఇక్కడ మార్కెట్ లో దగ్గర ఉన్న మార్కెట్ కూడా వెళ్తాం, వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం అన్న. ఓకే. ఎట్లా మీరు వీటి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారన్న? మీరు అంటే మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? హెచ్ఎఫ్ జెర్సీ అన్న ఎక్కువ మన దగ్గర. హెచ్ఎఫ్ జెర్సీ, క్రాస్ హెచ్ఎఫ్ ఆ టైప్ లో. ఇంకేమన్నా సైవాల్, గిరి మన దగ్గర రేరు, సైవాల్ రేరు. దొరికినప్పుడు అయితే కంపల్సరీ తీసుకొని వచ్చేస్తాం అన్నవి. కస్టమర్లు కూడా ఎక్కువ అడుగుతారు ఇప్పుడు మన దిక్కు, తీసుకొని కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మీరు వీటి దూడలు తీసుకొచ్చేటప్పుడు ఎన్ని నెలల దూడలు తీసుకొచ్చా? చిన్నవి తీసుకొస్తారా? 8 months నుంచి 2 years బిలో అన్న. 8 months నుంచి 2 years బిలో. సో ఓకే అన్న. అవి తీసుకొచ్చిన తర్వాత మీరు వీటిని ఏ విధంగా పెంచుతారు? వీటి నిర్వహణ మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఆవులు అయితే మనం దాన, మద్దిపిండి, మొక్కజొన్న, వివిధ రకాల దాన వేసి మనం పెంచుతాం. మరి ఈ దూడలు మీరు ఏ విధంగా పెంచుతున్నారు? మనం అంటే ఇక ఓన్లీ వరిగడ్డి అన్న, మొత్తం వరిగడ్డి, వాటర్, దానా అయితే మనం పెట్టాం. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోతాయి ఉంటాయి కాబట్టి అవి రైతుల దగ్గరికి పోయినాక వాళ్ళు పెట్టుకుంటే కొంచెం వాళ్ళకి మంచిగా ఉంటుంది. మనమైతే దానా గిట్ల అయితే ఏం పెట్టలేదు ఇంతవరకు. రాగానే దూడ మంచిగా కండిషన్ చూస్తాం. మనం గోమార్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అవి వేస్తాం. డివార్మింగ్ అది ఒకటి చేపిస్తాం, అంతే. వీటి రక్షణ మొత్తం ఫ్రీ రేంజ్ మొత్తం అన్న. ఫ్రీ రేంజ్. ఇక వరి వేసినప్పుడు అయితే కట్టేసి పెడతాను, మొత్తం కట్టేసి. ఇప్పుడు కామన్ గా అన్న, ఇప్పుడు మీరు కొనుక్కొని వస్తారు కదా, ఒక రైతుకు అమ్మేటప్పుడు మీ దగ్గర ఎన్ని నెలలు పెంచి అమ్ముతారు? ఎందుకంటే వాతావరణం కట్టపాస్ మీద తట్టుకునే విధంగా ఉండదు. మన దగ్గరికి రాగానే డైరెక్ట్ వస్తూనే ఉంటారు కస్టమర్లు వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. హెచ్ఎఫ్ కావాలా, జెర్సీ కావాలా, గిరి కావాలా, కండిషన్ దాని ప్రకారం చూసి సెలెక్ట్ చేసుకుంటారు. చూసుకుని నచ్చితే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకసారి లాట్ కాగానే లాట్ ఇచ్చేస్తాం. ఇక ఒకళ్ళు ఇద్దరు రైతులు నాకు 1 కావాలి 2 కావాలన్నా వాళ్ళకి అట్లానే ఇచ్చేస్తాం. ఇప్పుడు మెయిన్ గా మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారన్న? ఎక్కువ అంటే హెచ్ఎఫ్ అన్న, హెచ్ఎఫ్ జెర్సీ. దూరాలు తీసుకొచ్చారు అన్న. మదర్ కెపాసిటీ మిల్క్ అనేది ఎంత? రైతుల దగ్గర అయితే చూస్తాం మన కంపల్సరీ. రైతుల దగ్గర 20, 18, 22+ అట్లా ఉంటాయి. ఇక మార్కెట్ లాంటి వాళ్ళు రైతులు తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి దాని కండిషన్, దాని కలర్ చూసి మనం తీసుకున్నాడు. హెచ్ఎఫ్ అంటే బ్లాక్ అండ్ వైట్ లా చిన్న కొమ్ములు ఉండాలి, సైజ్ కూడా ఎక్కువ ఉండదు. ఎక్కువ సైజ్ ఉన్నా కానీ కట్ అయ్యి ఏజ్ దాటిపోయింది అనుకుంటారు. పనులు అయితే కదా అవి దాటిపోయింది అనుకుంటారు ఏజ్. మనం 2 పనులు అంతే, 2 పనులు పాల పనులు దూడలు ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు మీ దగ్గర సుడితోనే ఉన్నాయి ఏమన్నా? 3 months అట్లా రైతు మాకు చెప్పిండు అనుకో, కొంటాం. కొని మన దగ్గరకు వచ్చినా కూడా చెక్ చేపిస్తాం. రైతు చెప్పిండు అని చెప్పి మనం రైతుకు అమ్మడం అట్లా ఉండదు. కన్ఫర్మ్ చెక్ చేపించినాకనే అమ్ముతాం. కట్టలే అంటే కట్టలేదు అని చెప్పేస్తాం. కట్టింది అనుకో సోడి కన్ఫర్మ్ అని చెప్పేసి అట్లా. సరే, ఇప్పుడు ఒక కరీంనగర్ కానీ ఒక హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చిండు, ఇప్పుడు ఈ దూడని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. మీరు ఈ దూడ విషయంలో ఎలాంటి ఏమన్నా భరోసా ఇట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉందా? ఏ విధంగా చెక్ చేసి? ఇప్పుడు సుడితో కన్సూ అయింది అనుకో, కన్సూ అని చెప్పేస్తాం. డైరెక్ట్ ప్రెగ్నెంట్ అని చెప్పేస్తాం. ప్రెగ్నెంట్ లేదనుకో ప్రెగ్నెంట్ లేదని చెప్పేస్తాం. ఒక 2-3 months లో హీట్కి వస్తుంది. మీరు కరెక్ట్ ఫీడింగ్ ఇట్లా పెట్టుకుంటే, దానికి ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్ కండిషన్ 2-3 months లో మీకు హీట్కి వస్తుంది అని చెప్పేస్తాం. ఇప్పుడు ఈ రంగంలో మీ నాన్నగారికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? 30-35 years ఉందన్న. 30-35 అప్పటి నుంచి ఆవులే ఇట్లా బర్రెలు మొత్తం బర్రెలు, ఆవులు, ఇట్లా బేరం, ఆవుల బేరం కూడా చేశాడు. ఇప్పుడు మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు? చేయబట్టి ఒక 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఇప్పుడు మీ కామన్ గా మీ దగ్గర ఎంత, ఇప్పుడు చుట్టుపక్కల ఎంత మంది ట్రాన్స్పోర్ట్ చేశారు చుట్టుపక్కల? ఇప్పుడు మ్యాక్సిమం ఒక 3000 దూడల దాకా అమ్మినా. 3000 దూడల వరకు. మెయిన్ ఎటు దిక్కు పంపించారు? హైదరాబాద్, షాద్ నగర్, కల్వకుర్తి, మహబూబ్ నగర్, వైజాగ్ ఒక 40 దూడలు పోయినాయి. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ అటు సైడ్ చాలా పోయినాయి. అప్పటి నుంచి వరంగల్, 8 నగరం అటు సైడ్.
ఓకే అన్న. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ అన్న దగ్గర కూడా దూడలు ఉన్నాయి. ఒక్కో దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎన్ని నెలలది? మరి ఏమైనా సుడితోని ఉన్నదా? మరి అది హెచ్ఎఫా? సైవాల్ క్రాసా? ఇలాంటి విషయాలు కూడా పూర్తి అన్నగారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ప్రజెంట్ ఈడ గిరి దూడ ఉన్నది. దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని నెలలు ఉంది? సుడి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి దీని గురించి ఇది ఒకసారి. గిరి అన్న. దీని ఏజ్ వచ్చేసి ఒక 15 మంత్స్ ఉంటదన్న. హుహు. దీని మదర్ మిల్క్ వచ్చేసి 5 ఎట్లా ఉంటది. మార్నింగ్ 5 ఈవినింగ్ 5 ఉంటది. ఇది వైట్ కలర్ లో రేర్ మనకు. ఎక్కువ రేర్‌గా. రెడ్ దొరుకుతాయి. హుహు. ఇది వైట్ కలర్ దొరకదు తక్కువ. ఇది ఇప్పుడు హీట్ ఇది కట్టిన ఒక 2-3 మంత్స్ లో వస్తదని ఇంకా. 2-3 మంత్స్‌కి ఇప్పుడు వస్తది. 15 మంత్స్ అనుకో. హ్మ్. దీనికి A2 దేశీ కాబట్టి ఒక 2 ఇయర్స్ దాటాలి కంపల్సరీ. గిరి ఆహా! ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందన్న ప్రజెంట్? 15 మంత్స్ ఉందన్న ఏజ్. 15 నెలలు అవుతుంది. పాల పనిలే దూడ. హుహు. ఓకే. ఇంకోటి ఇది కూడా తీసుకున్నాం. ఇది హెచ్ఎఫ్ అన్న. ఇది హెచ్ఎఫ్ HF క్రాస్ అన్న? లో ఇది. హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ లో ఇది ఒక 15 మంత్స్ ఉంది. హుహు. పాల పనిలే. పాల పనులు. దీని మదర్ 18 ఇచ్చింది అన్న. 18 ఇచ్చింది 18 ఇచ్చింది పర్ డే. పర్ డే. హుహు. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా హీట్‌కి రాలేదు. ఇది హీట్ కి రాలేదన్న. హుహు. పాల పనిలే ఇంకా హీట్ కి రాలేదు. హుహు. ఉమ్. ఇది అన్న మన లోకల్ అవన్నీ ఇది జెర్సీ అన్న. జెర్సీ. హెచ్ఎఫ్ కు జెర్సీ క్రాస్ లో పుట్టింది. ఆహా! వైట్ కలర్ లో ఇది. హుహు. ఇది ఒక 12 మంత్స్ ఉందన్న ఏజ్. 1 ఇయర్. 1 ఇయర్. 16 లీటర్లు ఇచ్చింది దీని మదర్. అదే మదర్ 16 లీటర్ ఇచ్చింది. ఇది హెచ్ఎఫ్ క్రాస్ లో. ఇది. ఉమ్. హుహు. దీని తల్లి 22 ఇచ్చిందన్న. ఓకే. ఓకే. ఈ రెండు ఆలేరు దగ్గరి. హుహు. దీని తల్లి 22 లీటర్స్ ఇచ్చింది. ఇప్పుడు తల్లి కూడా ఉంది అక్కడనే వాళ్ళ రైతు దగ్గర. ఇప్పుడు కామన్ సపోజ్ ఇప్పుడు మీరు దీని గురించి చెప్పారు ఆలేరు ఉందన్నారు. అవును. ఒకవేళ పర్సన్ ఎవరైనా కస్టమర్ మీ దగ్గర కొనాలంటే ఆ పర్సన్ దగ్గర పోయి తెలుసుకోవాలంటే మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చెప్తారు. ఒక డీటెయిల్ చెప్తాం డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నెంబర్ ఇస్తాం. వాళ్ళ ఆవులు కూడా దీని తల్లిని కూడా చూపెడతారు వాళ్ళు. హుహు. సో అన్నగారు ఏమంటున్నారంటే మదర్‌ని కూడా మేము చూపిస్తాం. మీరు పూర్తి అక్కడికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. నో ప్రాబ్లము. అన్ని డీటెయిల్స్ ఇస్తామని అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది. సో అలాగే ఇదేనా? ఇది కూడా సేమ్ అక్కడేనా. దీని సేమ్ తల్లి అక్కడే. 14 లీటర్లు ఇచ్చింది. 14 లీటర్లు 14 లీటర్స్. ఇది తల్లి కూడా ఉంది ఇప్పుడు. ఎన్ని డే ఇది 1 ఇయర్ ఉంటుంది. రెండు 1 ఇయర్ ఏజ్. ఓన్లీ 1 ఇయర్. జస్ట్ 1 ఇయర్ ఏజ్. ఓహో! ఇది కూడా 1 ఇయర్ అన్న ఏజ్. ఇది 1 ఇయర్. 1 ఇయర్ ఉంటుంది ఏజ్. దీని మదర్ మిల్క్ 18 ఉందన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ లో. హెచ్ఎఫ్ క్రాస్. ఇంకా మాక్సిమం ఎన్ని నెలలు అయితే ఈటికి వచ్చే అవకాశం ఇది ఉంది? ఒక 6 మంత్స్ పట్టాలన్న. 6-7 మంత్స్ పక్కా పడుతుంది దీనికి. 6-7 మంత్స్. ఓకే. ఓకే. ఇది హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీలో. హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీలో. ఇది ఒక ఇప్పుడు 16 మంత్స్ ఉందన్న. ఇంకొక 2 మంత్స్ ఇటు కంపల్సరీ వచ్చేసి. మొన్న ఒకసారి వచ్చింది ఇయ్యాలి ఇంజెక్షన్ అంతే. చిన్నదని మీరు చిన్నది లోపల గర్భసంచి చిన్నగా ఉంటుందని చెప్పి ఇవ్వలేదు. 16 మంత్స్ ఉందన్న ఏజ్. ఇది 2 పనులు చేసింది తోడేది. ఇప్పుడు దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత అన్న? దీని 18 ఉంటుందన్న. 18 ఉంటుంది. మార్నింగ్ 9 ఈవినింగ్ 9. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి లొకేషన్ దగ్గరికి అన్నగారికి వాట్సాప్‌లో హాయ్ అని పెడితే ఆటోమేటిక్‌గా లొకేషన్ మీకు సెండ్ చేస్తారు. పూర్తిగా ఇక్కడికి వచ్చి అన్ని విధాలా మీరు వెరిఫై చేసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అని అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇంకోటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చాలా మంది మనం చూసే సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఏం అడుగుతారంటే రేట్లు అడుగుతారన్న. రేట్ల విషయంలో మీరేం చెప్తారన్న? మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 10,000 నుంచి 30,000 దాకా ఉంటాయన్న బిలో. ఇక కన్సీవ్ అయింది అనుకో 22 ఎబోనే ఉంటుంది దాని రేటు. కన్సీవ్ కాకుండా 22 బిలో ఉంటుంది. దాని కండిషన్ బట్టి ఉంటుంది దూడ కూడా మళ్ళీ అట్లా. ఇంకా ఏమన్నా దూడలు వచ్చే అవకాశం ఉన్నాయన్న? ఇంకేమన్నా మన దగ్గర వీక్లీ 10 to 15 దూడలు ఉంటాయి ఎక్కువ. వీక్లీ 10 to 15 కంపల్సరీ ఉంటాయి దూడలు. వస్తాయి వెళ్ళిపోతుంటే వాళ్ళు వస్తారు డైరెక్ట్ చూస్తారు కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు. లాట్ తీసుకుంటారు. సింగిల్ కూడా ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు సింగిల్ తీసుకుంటే ఎట్లున్నది మరి బల్క్ లో తీసుకుంటే రేట్ దానికి ఉంటుంది అన్న. దాని కండిషన్ దాని బ్రీడ్ బట్టి ఉంటుంది రేటు. అదే లాట్ తీసుకుంటే కొంచెం బార్గెనింగ్ ఉంటుంది అన్న. బార్గెనింగ్ ఉంటుంది. సో రేట్ ఏం ఫిక్స్ కాదు. మీరు బల్క్ తీసుకుంటే మేము తగ్గుతామని కూడా అన్నగారు మాకు తెలియజేయడం జరుగుతుంది. సో పూర్తిగా అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అన్నగారు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నగారు మీకు లొకేషన్ సెండ్ చేస్తామని చెప్తున్నారు. సో ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈ దూడ ఉందనుకోండి, ఆ దూడ దాని యొక్క మదర్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు చెక్ చేసుకొని కూడా కొనుగోలు చేసుకోవచ్చు అని అన్నగారు మనకు పూర్తి భరోసా ఇస్తున్నారు ఆ విషయంలో. ఇంకా ఏమైనా చెప్తారా అన్న మన సబ్స్క్రైబర్స్కి రైతులకు కానీ? దూడలంటే రైతులకు అంటే ఇప్పుడు దూడలు తీసుకోవడం బెటర్ అన్న. ఎందుకంటే మన దిక్కు లోకల్ వెదర్ ఇక్కడ పడేటి తీసుకోవాలి. వెదర్కి పడేటి. ఎక్కడ నువ్వు కర్ణాటక చింతమని పోయి తెచ్చుడు అవి సెట్ కావు మన దిక్కు తొందర అని చెప్పేసి ఇక్కడ లోకల్ పుట్టి ఇక్కడ పెరిగినాయి అయితే ఎక్కడ కట్టేసినా వేస్తాయి, తిరుగుతాయి, చేస్తాయి, వాతావరణానికి కోర్చుకుంటాయి. అది బెటర్ అన్న మన దూడ సజెషన్ అయితే. ఇప్పుడు ఎండాకాలంలో రైతులకు మీరు ఇచ్చే సలహా ఏందన్న? ఎండాకాలం అంటే ఏముందని కట్టేసుకోవడం బెటర్ మాక్సిమం. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కొన్ని తట్టుకోవు. ఇక్కడ పుట్టిన అయినా తట్టుకోవు జర వెదర్కి. మన మనుషుల మీద తట్టుకుంటలేవు. ఎట్లా తట్టుకుంటాయి అన్న దూడలకి.
ఆవుల విషయంలో కూడా ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఆవులు కొనుగోలు చేసుకున్నా సరే ఇమ్మీడియేట్‌లీ తెల్లారగానే మర్నాడైనా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేపించుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం చూస్తేనే మనకు భయమైతుంది. బయట అడుగుపెట్టాలంటే కూడా కాళ్ళకి ఇట్లా హీట్ వచ్చేస్తుంది. మనమే తట్టుకుంటలేం. అలాంటిది ఇక మాటలు రాని మూగజీవులు ఎట్లా తట్టుకుంటాయి మీరు ఆలోచించాలి. ఎందుకంటే హఠాత్ పరిణామం ఏమైనా జరిగినా కూడా నష్టపోవాల్సొస్తది. అందు గురించైనా మీరు ఇన్సూరెన్స్ చేపించుకోవడం మంచిది. అలాగే ఏమన్నా ఆవుకి ఏదైనా డిసీజ్ అటాక్ అయినా, ఎలాంటి ఏమన్నా అయినా కూడా మీరు డాక్టర్‌ని సంప్రదించడం, లేదా మీరు కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గరైనా సమాచారం తెలుసుకోవడం, డీటెయిల్స్ పొందడం చాలా మంచిది. అన్న ఇంకోటన్న ఎస్పెషల్‌గా మెయిన్‌లీ మీ దగ్గర ఓన్లీ దూడలేనా అవైలబుల్ ఉన్నాయి? ఇంకా వేరే ఏమన్నా అవైలబుల్ ఉన్నాయన్నా? దూడలే ఉంటాయండి ఎక్కువ. హుహు. ఎక్కువ దూడలే. ఇక ఆవులంటే రైతుల దగ్గర తీసుకున్న ఆవులే కన్ఫర్మ్ తీసుకుంటాం మేము. హుహు. రైతుల దగ్గర ఇక్కడ బేరంగా అంగట్లో అయితే ఆవులు తీసుకోను. హ్మ్. ఇక నేను రైతు దగ్గర ఆవులు లేగలకు పోయినప్పుడు ఆవులు కూడా అమ్ముతా అంటే ఆవును చూసి దాని మిల్క్ కెపాసిటీ, దాని ఎన్నో లాక్టేషన్ హ్మ్. అవి చూసి తీసుకుంటామన్న. రైతుల ఓహ్! దగ్గర ఆవులైతే. రైతుల దగ్గర. రైతుల దగ్గర ఓన్లీ రైతుల దగ్గరనే. హుహు. ఇంటికి పోయి చూసి కొనుక్కుంటాం. హుహు. ఈ మార్కెట్ అయితే తీసుకోమన్న ఆవులు. ఓకే అన్న. ఇప్పుడు అలాగే మీ దగ్గర నాటుకోళ్ళు గూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలానే బయట ఫ్రీ నేచురల్‌గా పెరుగుతున్నాయి. అవును. సో, ఇవేమన్నా అమ్మడానికి అవైలబుల్ ఉన్నాయన్న? అమ్ముతామన్న. ఆహా! ఎట్లా బల్క్‌లో అమ్ముతారా? ఒక్కోటి ఇండివిడ్యువల్? బల్క్‌కైనా అమ్ముతాము, సింగిల్‌గైనా అమ్ముతాం మనం. ఆహా! హ్మ్. ట్రాన్స్‌పోర్ట్ అయితే ఏం అవైలబుల్? ట్రాన్స్‌పోర్ట్ చేయమన్న. ఆ! వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అంతే. రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాటుకోళ్ళు గూడా తీసుకోవచ్చు అంటున్నారు. కాకుండా ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్ లేదని మనకు అన్నగారు తెలియజేయడం వీటికి జరుగుతుంది. దూడలకైతే ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్ ఉంది. ఈ హ్మ్. నాటుకోళ్ళకైతే ట్రాన్స్‌పోర్ట్ లేదు మనకి. ఓకే. ఇప్పుడు రైతులకు ఎక్కడికన్నా మీరు పంపియాలా? ఎక్కడికైనా ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్, వైజాగ్ ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేస్తూనే ఉంటాం. నేను వైజాగ్ కూడా చేస్తూనే ఉంటా దూడలు. ఇప్పుడు ఇంకోటన్నా, ఇప్పుడు చాలా వరకు ఏందంటే, ఇప్పుడు అంగట్లో పోతే మనకు రాదార్లిస్తారు. అవునవును. ఇప్పుడు మీ దగ్గర కొనుగోలు చేస్తే నేను మీరెట్లా? గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్‌తోని లెటర్ రాపిస్తాను డైరెక్ట్. హ్మ్. ఎన్ని దూడలు ఏం కాదని మొత్తం డీటెయిల్స్ మొత్తం రాపిస్తాం. హుహు. వాళ్ళది కొన్న వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఉంటది. వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా డ్రైవర్ నంబర్‌తో సహా రాసిస్తాం మొత్తం. హ్మ్. సో, ఆ విధంగా మీరు భరోసా ఇస్తున్నారు. అవునవును. రైతులకు పక్కా. ఓకే. వాళ్ళకి ఇంటికి చేరుకునే దాకా మన బాధ్యత ఓకే. దూడలు. ఓకే. సో, చూసుకోవచ్చు ఈడ కోళ్ళు గూడా ఫ్రీ రేంజ్‌లో తిరగడం జరుగుతుంది. సో, మీకు ఎవరికైనా కావాలంటే కూడా అన్నగారిని సంప్రదించండి. డైరెక్ట్ ఇక్కడ వీళ్ళ ఫామ్‌కే వచ్చి తీసుకోవచ్చు. కాకుండా ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ లేదని చెప్తున్నారు. మాక్సిమం ఒక్కొక్కటి కూడా కేజీ, 2 కేజీ, 3 కేజీల పైన కూడా ఉన్నాయి. ప్రెజెంట్ ఎన్నున్నాయన్న అమ్మడానికి కోళ్ళు? అమ్మడానికని ఇప్పుడు ఒక 20 ఉన్నాయన్న. 20 ఉన్నాయా? హ్మ్. ఓకే. ఎవరైనా ఇప్పుడు స్టార్టింగ్ పిల్లలే ఉన్నాయన్న ఇవి. ఒక హ్మ్. 1 కిలో అట్లా ఉన్నాయి వెయిట్. ఓకే. బ్రీడింగ్ కానీ ఒక 2 పెద్ద పుంజులు ఉన్నాయి అంతే. ఓన్లీ హుహు. నేచర్ ఇక్కడ మొత్తం అంతే. ఏమో దాన గిట్ల ఏమెయ్యం కోళ్ళకి. హుహు. అవి ఓన్లీ గడ్డి అవే తింటాయి మొత్తం. ఓకే. ఓకే. వడ్లు గిట్ల అవి. సో, ఎవరికన్నా బల్క్‌లా కావాలన్నా కూడా బల్క్‌లో ఫామ్‌కొచ్చి ఫామ్‌కొచ్చి మీరు అన్ని విధాలా చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ సుడితోనున్నదైతే ఒకవేళ మీరు వెటర్నరీ డాక్టర్‌తోనైనా కన్ఫర్మ్ చేసుకొని కూడా తీసుకోవచ్చని వాళ్ళ మనకు డాక్టర్ అన్నగారు వచ్చినా మనకేం పర్లేదన్న. వాళ్ళ హుహు. డాక్టర్ వచ్చి చెక్ చేసుకున్నా మనకేం పర్లేదు. మనం కూడా చెక్ చేపియమన్నా కళ్ళము లైవ్ చెక్ చేసి ఇస్తాం వాళ్ళకి దూడలు. ఓకే. ఓకే అన్న. సుడితోని ఉంటే కన్ఫర్మ్ ఉంటే అదైనా. ఓకే. లేకుంటే చెక్ చేసి హ్మ్.